జీవితాన్ని శ్రావ్య జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశావు. అసలు నువ్వు మనిషివేనా? నీకేం అన్యాయం చేసిందని శ్రావ్య ఆశల్ని సమాధి చేశావు. ఎందుకు తాళి రూపంలో నా మెడల ఉరితాడు వేశావు? నీ పాటికి నువ్వు మూర్ఖంగా ప్రవర్తించి మా ఇద్దరి మనసుల్ని ఒకేసారి చంపేశావు. నాకు నీ మొహం చూడాలన్నా, నీతో మాట్లాడాలన్నా మంచితనం మంచిదే కానీ అతి మంచితనం అస్సలు మంచిది కాదన్నా. నిజం కన్నీళ్ళు పెట్టిస్తుంది, నిజాయితీ నిందలు వేయిస్తుంది. ఇప్పుడు చూడు, ఎవరి జీవితాన్నైతే నువ్వు కాపాడాలని చూసావో వాళ్ళే నువ్వు మోసగాడివి అంటున్నారు. అర్థం చేసుకోవాల్సిన మనిషి అబద్ధాలతో నిన్ను మాటలని తల మీద రాయి వేసినట్టు నీ చేత కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఈ రోజుల్లో మంచి అసలే మంచిది కాదన్నా. నీతిగా నిజాయితీగా ఉండేవాడికి విలువే లేదు. తప్పులు చేసే వాళ్ళని వెనకేసుకొచ్చి న్యాయంగా ఉండే వాళ్ళని సర్దుకొని పొమ్మంటారు. వాళ్ళు పడే నరక వేదనని పెడచెవిన పెడతారు. నేను చేసిన పనికి వాళ్ళున్న మూడ్కి వాళ్ళలా తప్పుగా అనుకోవడంలో తప్పులేదురా. నిరూపించడానికి ఆధారం లేనప్పుడు జ్యోతియే కాదు, ఎవరైనా అలానే అపార్థం చేసుకుంటారు. వీటన్నిటికీ సమాధానం చెప్పి నేను చెప్పింది నిజమని నమ్మించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తానురా నేను. బాబు, రంగా గారు, జ్యోతి అనుకున్నట్టు నేనేదో మనసులో పెట్టుకొని ఏదేదో ప్లాన్ చేసి తనకి తాళి కట్టలేదండి. సాక్ష్యం లేకుండా నా మాట ఎవరూ నమ్మరని నాకు తెలుసు. నిజం తెలిసే వరకు నేనెన్ని నిందలైనా భరిస్తాను. జ్యోతి గారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాను. ఆ తృప్తి నాకు చాలండి. చూడు బాబు, అసలు నిజమేదైనా మేమైతే మీ అమ్మగారితో ఆ శ్రావ్యమ్మ వాళ్లతో మాటలు పడ్డాం. నువ్వు చేసిన తొందరపాటు పనికి మా జ్యోతమ్మ శ్రావ్య దృష్టిలో మోసగత్తిగా మిగిలిపోయింది. ఇప్పుడు నా కూతురు తాళిని తీయలేక, దాన్ని మోస్తూ ఉండలేక బాధను అనుభవిస్తోంది. మీరు కనిపిస్తే తనకంతా గుర్తొచ్చి ఆ గాయం ఇంకా పెద్దదవుతుంది. దయచేసి ఇప్పట్లో జ్యోతమ్మ కంటపడకండి. తనేదైనా అఘాయిత్యం చేసుకుంటే అంతకన్నా బాధ ఇంకొకటి ఉండదు. మా ప్రాణమే మా జ్యోతమ్మ బాబు. ఇప్పటికే మా బిడ్డకి మీరు పెట్టిన దుఃఖం చాలు. దాని జీవితాన్ని ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. దయచేసి మీరెప్పుడూ ఇటువైపు రాకండి. మీకు దండం పెడతాను. అయ్యో, రంగా గారు, చరణ్ గురించి నిజం తెలియకపోయుంటే నేను శ్రావ్య మెడలోనే తాళి కట్టేవాణ్ణి. కానీ నిజం తెలిసాక మౌనంగా ఉండలేకపోయాను. జ్యోతికి మాత్రం అన్యాయం జరగదు. అర్థం చేసుకోండి. శ్రావ్య,
శ్రావ్య తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. శ్రావ్య, శ్రావ్య బేబీ, నువ్వేగా శృతి ఎగ్జామ్స్ బాగా రాయాలని పెళ్లికి కూడా రావద్దని చెప్పావు. ఇప్పుడు నీకోసమే తను ఎగ్జామ్స్ కూడా రాయకుండా వచ్చేసింది. ఒక్కసారి తలుపు తీయమ్మా, మాట్లాడాలి నీతోని. ప్లీజ్ అక్క, బయటికి రా, నాతో మాట్లాడక్క. నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడే మూడ్ లో లేను. నన్ను ఇంకా ఇరిటేట్ చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు. నీ కోపంలో న్యాయం ఉంది శ్రావ్య, నీ ఆవేశంలో అర్థం ఉంది. నీకు జరిగింది అన్యాయమే, మేం కాదనడం లేదు. దానికి మేము న్యాయం చేస్తామమ్మా. మంచితనం ముసుగులో నిన్ను మోసం చేసిన జ్యోతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్విప్పుడు అనుభవిస్తున్న క్షోభకి దానికి 10 బాధపడేలా చేసే బాధ్యత మాది. నిన్ను మోసం చేస్తే మమ్మల్ని మోసం చేసినట్టే కదా. నీ బాధ మా బాధ కాదా? గదిలోనే ఉంటే సమస్య పరిష్కారం కాదమ్మా. నా మాట వినమ్మా. నీకు మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా బయటికి రా శ్రావ్య. శృతితో మాట్లాడు. ఆ తర్వాత ఏం చేయాలో మనం కూర్చొని డిసైడ్ చేద్దాం. లేదు మమ్మీ, నేను పడుతున్న బాధ నాకు మాత్రమే తెలుసు. మీరు చెప్పే మాటలేవి నేను పడుతున్న మానసిక క్షోభని తగ్గించవు. ఇప్పుడు నాకు జరిగిన అవమానం నా ధైర్యాన్ని చంపేసింది. ఆ జ్యోతి రాజీవ్లు చేసిన నమ్మక ద్రోహం నా బతుకు మీద ఆశని సమాధి చేసింది.